రాజశేఖరం ప్రేరణ ఒంటరిగా ఉండడం చూసి ప్రేరణ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. అమ్మ ప్రేరణ, నన్ను క్షమించమ్మా అని చెప్పి అంటాడు. దాంతో ప్రేరణ అయితే ఆహా, ఇప్పుడు ఎవరూ లేనప్పుడు క్షమించమని చెప్పేస్తే మీ తప్పేమీ ఉండదని అనుకుంటున్నారా? అసలు మీరు ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రేరణ అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఘన అయితే నేను చెబుతాను అంటూ అక్కడికి వస్తాడు. ఇక ఘన రావడం చూసి అక్కడ ఉన్న రాజశేఖరం ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి నాన్న, నువ్వు దీని దగ్గరకు ఉండి ఇక్కడ మాట్లాడుతున్నావేంటి? నువ్వు యోగాలు మెడిటేషన్లు అంటూ చేస్తున్న పనులు ఇవా అని చెప్పి అక్కడ ఉన్న ఘన అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేరణ అయితే చూడు, నువ్వు ఎక్కువగా మాట్లాడవద్దు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రేరణ అంటుంది. ఆ మాట వినగానే ఘన అయితే వెళ్ళిపోతాము, ఎందుకు వెళ్ళిపోము, మా నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చాడో దాని గురించి తెలుసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ ఉన్న ఘన అంటాడు. ఆ మాట వినగానే ప్రేరణ అయితే వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి నాన్న, ప్రేరణని ఎలా బ్రతిమలాడాలి అని ఆలోచిస్తున్నావా? ఇదిగో నేను చెబుతాను, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి నాన్న అని చెప్పి ఘన అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విజయానంద్ అయితే ఇదంతా చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. నాకు కావాల్సింది కూడా ఇదే కదా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి అక్కడ ఉన్న ఆ విజయానంద్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న ఘన అయితే నాన్న, ప్రేరణ దగ్గరకు వచ్చి నీ ముఖం బాగా బాధపడుతున్నట్టుగా ఉండాలి, రెండు కన్నీటి చుక్కలు కార్చి అమ్మ ప్రేరణ నన్ను క్షమించు అంటూ ఇలా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాలి అని చెప్పి అక్కడ ఉన్న ఘన అంటాడు. దాంతో అక్కడ ఉన్న ప్రేరణ అయితే చిరాకు పడుతూ ఉంటుంది. లేకపోతే దీన్ని బ్రతిమలాడటానికి ఇక్కడికి వచ్చావా? ఏం మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు నాన్న, అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి ఘన అయితే రాజశేఖర్ని నిలదీసి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ప్రేరణ అయితే చూడండి, మీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరితో నాకు ఎలాంటి సంబంధం లేదు, మర్యాదగా మీరిద్దరూ ఇక్కడ నుండి వెళ్తారా లేదా అని చెప్పి ప్రేరణ అయితే ఘనతో అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ఘన అయితే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నోటిని అదుపులో పెట్టుకో, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఘన ప్రేరణతో అంటాడు. దాంతో ప్రేరణ అయితే అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు, వెళ్తారా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంతలో సిద్ధార్థ్ వాళ్ళు అక్కడికి వస్తారు. సిద్ధార్థ్ రాగానే ఏంట్రా నువ్వు నీ బాబు మా వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, మా వాళ్ళ దగ్గరకు ఎందుకు వచ్చారు మీరు, అసలు నువ్వు నీ బాబు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తారా లేదా, నా మూడ్ చేంజ్ అవ్వక ముందే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి సిద్ధార్థ్ అంటాడు. దాంతో ఘన అయితే రే బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఘన అంటాడు. చెప్పాను కదా, నా మూడ్ చేంజ్ అవ్వక ముందే నువ్వు నీ బాబుని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళు, లేదంటే మీ ఇద్దరిని కుక్కలను తరిమినట్టు తరిమి కొడతాను అని చెప్పి సిద్ధార్థ్ అంటాడు. దాంతో రాజశేఖరం తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.